అకాల వర్షాలు వడగళ్ల వానకు దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలో పర్యటించి అక్కడి రైతులకు భరోసా ఇచ్చారు. బిక్నూరు మండలం మూసుపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో మంత్రి పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి నష్టాన్ని ఆరా తీశారు. బాధపడవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం ఏదో రూపంలో అందేలా చూస్తామన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. దెబ్బతిన్న పొలాల్లో నష్టం అంచనా పూర్తవగానే రైతులకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఎకరాకు ఏ పంటైనా సరే, అది మొక్కజొన్న అయినా, చెరుకైనా, ఇంకోటి ఎకరాకు 10,000 చొప్పున రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి జరిగింది. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులు మొత్తం తిరుగుతూ ఒక్కొక్క గ్రామానికి ఒక రైతు దగ్గరికి పోయి ఎంత పొలం మొత్తం చూసి ఆ లెక్క ప్రకారం రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీ ఖాతాకు ఈ అమౌంట్ జమ చేసే కార్యక్రమం చేస్తాం. అదిరిపడకు, నిరాశపడదు, అదిరిపడదు, తప్పకుండా సాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు చేస్తాం? ఎన్ని ఎకరాలు ఇష్టం? 10 ఎకరాలు చేసిన కౌలు 10 ఎకరాలు సార్. మా సొంతం ఇంకా వేరే దగ్గర ఒక 3 ఎకరాలు ఉంటుంది. అక్కడ వేరే తిప్పాపూర్ గ్రామంలో, ఇది అంతంపల్లి విలేజ్ లో నేను కౌలుకి చేస్తున్నాను. సో నీకు ఏదైతే నష్టం జరిగిందో ఎకరాకు 10,000 చొప్పున నష్టపరిహారం. ఈ నష్టపరిహారము సరిపోదు మీకు, అయినా ప్రభుత్వం